వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎందుకు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు? పార్టీ ఏం లోటు చేసిందని వాళ్ళకందరికీ ఇచ్చింది కదా పదవులు అన్నటువంటి పాయింట్ ఒక పక్కన చర్చ. అయితే అసలు రీజన్ ఉంది. ఏంటి అంటే ఒకటి, ఇప్పుడు తెలుగుదేశంతో శత్రుత్వం పెట్టుకుని ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది. వీళ్ళతో శత్రుత్వం పెట్టుకుని సాధించేదేం లేదు. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్థానిక సంస్థలకి నిధులు వచ్చింది తక్కువే, తినడానికి అవకాశం లభించింది తక్కువే. అదే ఇప్పుడైతే కనుక తినడానికి అవకాశం ఇస్తారు. ఈ 2 ఏళ్లలో ఏదైనా పనులు చేసుకుంటే, బిల్లులు చేసుకుంటే, దాని ద్వారా ₹4 సంపాదించుకుంటే అట్లాగా నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు అన్నటువంటి కాన్సెప్ట్ ఎక్కువ మందిలో ఉంది. అందుకనినే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను అప్రోచ్ అవుతూ ఉన్నారు. ఇది ఇందులో వైసీపీ నాయకత్వం కాదు. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే వాళ్ళకి ఒకటి ఉనికి సమస్య. ఈ 2 ఏళ్ళు యాంటీ గవర్నమెంట్గా ఉంటే కనుక తమను టార్గెట్ చేస్తారు, తమ ఆస్తులను టార్గెట్ చేస్తారు, తమ వ్యాపారాన్ని టార్గెట్ చేస్తారు, తమ రాజకీయ భవిష్యత్తును టార్గెట్ చేస్తారు. ఇది ఒక భయం. దీని నుంచి తప్పించుకోవాలని తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీ తరఫున ఉంటే కాస్త పనులు జరుగుతాయి, ప్లస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ తరఫున ఉండేటువంటి హోదా లభిస్తుంది, ప్లస్ రేపొద్దు ₹4 సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత ఎలక్షన్స్ అప్పుడు చూసుకోవచ్చు. ఇది ప్రస్తుతం వాళ్ళు అనుసరిస్తున్నటువంటి నీతి. ఇది ఎథికలా అనెథికలా అంటే రాజకీయాల్లో ఇప్పుడు ఎథిక్స్ అనేటటువంటి పదం పక్కెళ్ళిపోయిన రూట్లో ఏమైనా జరగచ్చు. విశాఖపట్నంలో ఇప్పుడు అదే జరుగుతుంది.